మైసెల్ఫ్ నాగరాజు. ఈరోజు వచ్చేసి వాసవి అయోనైజర్ ఆల్కలైన్ వాటర్ అండ్ హైడ్రోజన్ వాటర్, రిచ్ హైడ్రోజన్ వాటర్, దీనికి సంబంధించి ఈరోజు ఒక చిన్న డెమో చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వాసవి అయోనైజర్లో మీకు ఆల్కలైన్ వాటర్ వస్తుంది, బ్యూటీ వాటర్ వస్తుంది, వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి, అదేవిధంగా శానిటరీ వాటర్ వస్తుంది. ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను. వచ్చేసి pH సార్ చూడండి, ఇది ఆల్కలైన్ వాటర్. pH వచ్చేసి 9.5. ఆన్లైన్ ఇది వాసవి అయోనైజర్ వాటర్ అండి, పక్కన పెట్టుకున్నాను. వచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి హైడ్రోజన్ రిచ్ వాటర్ అంటున్నాం. ఈ హైడ్రోజన్ రిచ్ వాటర్ అనేది ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా హైడ్రోజన్ రిచ్ వాటర్, కోహ్లీ తాగే వాటర్. ఇదే వాటర్ బబుల్స్ మీకు క్లారిటీగా కనపడుతున్నాయి. ఓకే అండి, ఇదంతా కూడా మనం వాసవి అయోనైజర్ ద్వారా పెట్టిన వాటర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది బెటాడిన్ అండి. ఈ బెటాడిన్ వచ్చేసి హై కెమికల్ కలిగింది. మనం హాస్పిటల్లో గాయాలైనప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చాలా ఎక్కువ కెమికల్ ఉంటుంది. ఈ బెటాడిన్ కూడా సరే డెమో ఉంటుంది. వచ్చేసి ఇక్కడ చూడండి, ఇందులో కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ ఇది వచ్చేసి ఆర్ఓ వాటర్ అండి, జనరల్ ఆర్ఓ వాటర్. నేను ఈ వాటర్ పోస్తున్నాను. మనం రోజు తాగే నీళ్ళు అనుకుందాం. మనం తీసుకునే ఫుడ్ వీటన్నిటి ద్వారా దాంట్లో కెమికల్స్ ఉన్నాయనుకుందాం. ఈ వాటర్ తాగినప్పుడు ఆ కెమికల్స్ని తీసేస్తుందా అంటే తీసేయట్లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఇప్పుడు మనం వాసవి అయోనైజర్ ద్వారా పట్టిన హైడ్రోజన్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ ఏమైనా అనొచ్చు. ఇక్కడ నేను దీంట్లోకి వస్తున్నాను. ఆల్రెడీ అది కెమికల్ ఉంది. ఆ కెమికల్ అంతా కూడా తీసేసి న్యూట్రల్ అయిపోయింది. అంటే ఆ కెమికల్ని రిమూవ్ చేసేసి వాటర్ అనేది క్లియర్ అయిపోయింది. అంటే న్యూట్రల్ అయిపోయింది. ఆ కెమికల్ అనేది క్లియర్ చేస్తాం. ఓకే అండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇది మనం బయటకు వెళ్ళినప్పుడు మన పిల్లలు వాళ్ళు తాగుతూ ఉంటారు, కూల్ డ్రింక్స్ సరదాగా తాగేది. తర్వాత గ్యాస్ కట్టుకుని ఉన్నప్పుడు సోడా అని తాగుతూ ఉంటారు, ప్లస్ ఆల్కహాల్ కలుపుకొని తాగుతూ ఉంటారు. ప్లస్ మనం జర్నీ చేసేటప్పుడు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగుతూ ఉన్నాం. ఇది వచ్చేసి ఈరోజు ప్రతి ఇంట్లో 20 లీటర్ల క్యాన్ వాటర్ కానీ ఆర్ఓ సిస్టమ్స్ ద్వారా తాగే మంచినీరు అనుకుని మనం తాగుతా ఉన్నాం. వీటిల్లో ఏముంది ఇదంతా కూడా నేను మీకు ఒకసారి చిన్న డెమో ద్వారా చూపిస్తాను. ప్లస్ అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంట్లో గ్యాస్ట్రిక్ అనేది కామన్ అయిపోయింది. ఆ గ్యాస్ట్రిక్ కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తారు. గ్యాస్ ట్రబుల్ లేదా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ప్రతి డాక్టర్ కామన్గా ప్యాంటాప్ టాబ్లెట్ రాస్తూ ఉన్నారు. ఆ ట్యాబ్లెట్ ఏంటి అంటే గ్యాస్ తగ్గడం కోసం అని చెప్తుంది. ఇప్పుడు ఇది దీంట్లో వచ్చేసి నేను అదే మళ్ళీ ఆర్ఓ వాటర్ పోస్తూ ఉన్నాను. ఓకే అండి, ఇంకో గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్లో కూడా ఆర్ఓ వాటర్ పోస్తూ ఉన్నాను. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి ఇది pH టెస్టర్ అంటారు. ఈ వాటర్ ఏంటిది ఎసిడిక్ నేచర్లో ఉందా ఆల్కలైన్ నేచర్లో ఉందా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కలర్ ఎల్లోయిష్ కలర్ ఉంది. అంటే ఇది ఎసిడిక్ నేచర్లో ఉంది. అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంది అనుకోండి. మనకి కామన్గా డాక్టర్ ప్యాంటాప్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. దీన్ని నలగొట్టాను నేను. ఈ టాబ్లెట్ వేసుకోగానే ఏమవుతుంది అంటే
ఏమైందండి, ఇది ఆల్కలైన్గా కన్వర్ట్ అయింది. అంటే కడుపులో ఉన్న ఎసిడిక్ నేచర్ అంతా కూడా పోయింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది. కానీ ఈ ట్యాబ్లెట్ ఏంటి అంటే మంచి చేస్తూ దీంతో పాటు కొన్ని రకాల కెమికల్స్ ఉండటం వల్ల అది బాడీని డ్యామేజ్ చేస్తుంది, కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. కానీ మనం వాసవి అయోనైజర్గా పట్టిన ఆల్కలైన్ వాటర్ని నేను అదే ఎసిడిక్ వాటర్లో వేస్తూ ఉన్నాను. ఏమైందో ఒకసారి చూడండి. ఓకే, ఇది ఆల్కలైన్గా కన్వర్ట్ అయింది. చూడండి, అంటే జస్ట్ మనం ఏ ట్యాబ్లెట్ వేయకుండా జస్ట్ వాటర్ తాగడం ద్వారా గ్యాస్ట్రిక్ని తగ్గించేసుకోవచ్చు. ఇది మన బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ని న్యాచురల్గా వాటర్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా ఈ వాటర్లో ఏముంటుంది ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనం తాగే కూల్ డ్రింక్ అండి. ప్లస్ సోడా, ప్లస్ అదేవిధంగా కిన్లీ వాటర్, ప్లస్ అదేవిధంగా నేను బాటిల్ ఆర్ఓ వాటర్ అండి 20 లీటర్లు. ప్లస్ ఇక్కడ వచ్చేసి మన వాసవి అయోనైజర్ వాటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి స్ప్రైట్, ఇది వచ్చేసి కిన్లీ సోడా, మన కిన్లీ వాటర్, ఆర్ఓ వాటర్, ఇది మన వాసవి అయోనైజర్ వాటర్. దీంట్లో pH టెస్టర్ ఉంటుంది, pH వేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఇక్కడ ఇండికేటర్ ఉందండి, ఈ కలర్లో ఉంటే ఇది ఆల్రెడీ ఫుల్ ఎసిడిక్ అనమాట, బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంది కూల్ డ్రింక్ అనేది. ఇది కూడా సోడా కూడా ఎసిడిక్గానే ఉంది. ప్లస్ కిన్లీ వాటర్, మంచినీళ్ళు అనుకుని తాగుతూ ఉన్నాం, ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ 5 ఉంది. ప్లస్ ఇది ఆర్ఓ వాటర్ లేదా 20 లీటర్స్ క్యాన్ వాటర్, ఇది కూడా ఎసిడిక్గా ఉంది. మన వాసవి అయోనైజర్ వచ్చేసి ఇక్కడ ఆల్కలైన్గా కన్వర్ట్ అయింది. ప్లస్ ఈరోజు మినరల్ వాటర్ అని అమ్ముతూ ఉన్నారు. దీంట్లో నిజంగా మినరల్స్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూద్దాం. ఇది మినరల్ వాటర్ అని చెప్పి ఇస్తూ ఉన్నారు. ఇది కిన్లీ వాటర్ పోస్తున్నాను ఇక్కడ. ఓకే అండి. ప్లస్ అదేవిధంగా ఇది వచ్చేసి ఆర్ఓ వాటర్, ఇది కూడా పోస్తున్నాను. ప్లస్ ఇది వచ్చేసి మన వాసవి అయోనైజర్ వాటర్, ఇది పోస్తున్నాను. ఈ మినరల్స్ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవడం కోసం ఓఆర్పి టెస్ట్ ఉంటుందండి. ఓఆర్పి టెస్ట్ అంటారు, ఇది యూనివర్సల్ టెస్టర్, ఇది ఎక్కడైనా వస్తుంది. ఇది కిన్లీ వాటర్, ఇది ఆర్ఓ వాటర్, ఇది వాసవి అయోనైజర్ వాటర్. ఇది మనం వేయగానే దాంట్లో మినరల్స్ ఉన్నట్లయితే కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఏ చేంజ్ లేదు, దాంట్లో ఎటువంటి మినరల్స్ లేవన్నమాట. చూడండి, మన వాసవి అయోనైజర్ వాటర్ ఏదైతే ఉందో అది చూడండి. ఈరోజు ఏదైతే మినరల్ వాటర్ అని చెప్పి తాగుతున్నామో వాటిల్లో ఎటువంటి మినరల్స్ లేవని అర్థమవుతుంది. తర్వాత అదేవిధంగా మనం ఈ వాటర్ తాగినప్పుడు మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా, ఇక్కడ మైక్రో క్లస్టర్స్గా విడగొట్టడం కోసం ఇక్కడ మనకు కొన్ని టెస్టులు ఉన్నాయి. దానికోసం యూనివర్సల్ యాంటీబయాటిక్ ఏది అంటే టర్మరిక్ అండి, పసుపు. ఆ పసుపుని మీకు వేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆర్ఓ వాటర్ తాగుతున్నాం కదా, ఈ వాటర్ కూడా వేస్తున్నాను. ప్లస్ ఇది వచ్చేసి కిన్లీ వాటర్ పోస్తున్నాను దీంట్లో. దీంట్లో వచ్చేసి మన వాసవి అయోనైజర్ వాటర్ పోస్తున్నాను. ఈ మూడిట్లో పసుపు అండి, టర్మరిక్, ఈ పసుపు వేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన కిన్లీ వాటర్, ఇది ఆర్ఓ వాటర్, ఇది వచ్చేసి
మన వాసవి ఆయుర్వేద వాటర్. చూడండి ఏం జరుగుతుంది అనేది గమనిద్దాం. ఈ కలర్ చేంజ్ అనేది మీకు చూడొచ్చు. యాక్చువల్గా పసుపులో 3 లేయర్స్ ఉంటాయి. లోపల భాగంలో వచ్చేసి కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే కర్కుమిన్ పి అంటాం. ఇది బెస్ట్ యాంటీబయాటిక్గా, యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడమే కాకుండా క్యాన్సర్ ప్రివెన్షన్గా కూడా ఉపయోగపడుతూ ఉంది. ఆ మైక్రో క్లస్టర్ అంటే అక్కడ వచ్చేసి ఆ పసుపు లోపల ఏదైతే కర్కుమిన్ పి అనేది ఉందో అది కూడా మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకునే విధంగా మైక్రో క్లస్టర్స్గా విడగొట్టడం జరిగింది. ఇది మన క్యాన్ వాటర్, ఆర్ఓ వాటర్, అది యాసిడ్ పసుపు అలాగే ఉంది. మనం ఇది తాగినా కూడా మన బాడీ అబ్జర్వ్ చేయదని అర్థం ఉంది. మనం ఎన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నా, ఏం వాడుతున్నా కూడా ఇది తాగుతాం కానీ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. కానీ ఎక్కడైతే ఇది మైక్రో క్లస్టర్స్గా విడిపోయిందో అక్కడ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లస్ అదేవిధంగా మనం ఇక్కడ వచ్చేసి జీలకర్ర. ఇది జీలకర్ర జనరల్గా మనం నీళ్ళల్లో వేస్తే అది ఇది వచ్చేసి కిన్లీ వాటర్ పోస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి మన వాసవి అయోనైజర్ వాటర్ పోస్తున్నాం. ఓకే అండి, ఇది జీలకర్ర వేస్తున్నాను. ఇది కిన్లీ వాటర్ కదా, ఈ కిన్లీ వాటర్లో వేస్తున్నాను. ఇది వచ్చేసి మన వాసవి అయోనైజర్ వాటర్ దీంట్లో వేస్తున్నాను. చూడండి, ఇది యాసిడ్గా అలాగే ఉంది. ఇది మాత్రం రసం దిగిపోతా ఉంది. అంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ని తీసుకుంటుంది. అంటే మైక్రో క్లస్టర్స్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అంటే ఈజీ అబ్జర్వ్ కెపాసిటీ పెరుగుతూ ఉంది. మనం ఏదైనా మెడిసిన్ వాడుతున్నా లేకపోతే ఏదైనా ఫుడ్ తీసుకున్నా ఈ వాటర్తో తీసుకోవడం వల్ల ఈ వాటర్ అనేది మైక్రో క్లస్టర్స్గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ని విడగొట్టేసి మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుని దాంట్లో మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ బాడీకి పట్టే విధంగా చేస్తుంది. అందుకోసం మనం ఈ వాసవి అయోనైజర్ అనేది వాడుకోవడం ద్వారా మన బాడీ ఈరోజు ఎసిడిక్ నేచర్లో ఉండి ఆ ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్గా కన్వర్ట్ చేసుకోవడం వల్ల వితౌట్ మెడిసిన్ 50% మనం డిసీజెస్ని తగ్గించుకోవచ్చు. ఈరోజు మనం తీసుకున్న ప్రతి ఆహారం కెమికల్తో తయారైంది. ప్లస్ ఈరోజు మనం ఏదైతే పండ్లు, కూరగాయలు కొంటున్నామో వాటిపైన విపరీతమైన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నారు. వాటిని జస్ట్ వాటర్తో కడిగితే క్లీన్ కాదు. కానీ ఇక్కడ మనం ఈ వాటర్తో అంటే pH 10.5 ఉన్న వాటర్తో కడిగినట్లయితే అక్కడ ఉన్న కెమికల్స్ అన్నీ పోయి హెల్దీ ఫుడ్ మనం తీసుకోగలుగుతాం. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే కెమికల్స్ని దూరం చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా బ్యూటీ వాటర్ ఉంటుంది, శానిటైజేషన్ వాటర్ ఉంటుంది. ప్లస్ మెడికేటెడ్లో ఉన్న వాళ్ళకి ఆల్కలైన్ pH లెవెల్స్ ఏదైతే ఉందో ఈ pH లెవెల్ వాటర్ తాగొచ్చు. ఈ వాటర్ తాగుతూ అందరూ హెల్తీగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ వాసవి అయోనైజర్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. మీ అందరి సహకారంతో మీ అందరికీ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో వాసవి ఈ షాప్ వారి అయోనైజర్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ హెల్దీ అండ్ వెల్త్ అయింది. ఇక్కడ వచ్చేసి వాసవిని ప్రమోట్ చేయండి. మీరు ఈ నీళ్లు తాగండి. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. హెల్దీ వాటర్, హెల్దీ సొసైటీ. థ్యాంక్ యూ వాసవి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.